ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయినట్లు నిర్ధారించారు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు తలదాచుకునేందుకు చోటు లేదన్నారు. దీంతో వాళ్లంతా ఏపీకి రావాలని చూస్తున్నారని తెలిపారు లడ్డా. మావోయిస్టుల కార్యకలాపాలపై తమ నిఘా ఉందని లడ్డా తెలిపారు. మా పార్టీ ఎక్స్చేంజ్ ఫైర్లు ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందుకు సైడ్ లో అక్కడ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ విల్ ట్రై టు కెచ్ దెమ్. ఆయన యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి, అక్కడ నుంచి ఉన్నారు. దాదాపు 44-45 ఇయర్స్ ఏజ్ అయినది. చాలా పోలీస్ మెన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉన్నవాళ్ళు. ఆల్మోస్ట్ మేజర్ 25 to 30 ఎక్స్చేంజ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్ లో ఈయన ఉన్నారు. దానిలో మా పోలీస్ సిబ్బంది దే హావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్ కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్ గా ఈ ఆర్మ్ స్ట్రగుల్ కి ఆయన ట్రై చేస్తున్నారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూజ్డ్ as far as CPI Maoist is concerned. Just combing operation is still going on. We'll see ఈవినింగ్ వరకు లేకపోతే రేపు వరకు ఏమి రిజల్ట్స్ వస్తే డెఫినెట్లీ మీకు చెప్తాము. మోస్ట్లీ 6:30-6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది అండ్ 20-25 minutes 7-10 కి కంప్లీట్ అయిపోయింది. మిగతా నలుగురు మోస్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మల్ అలియాస్ చేతు ఒక DCM, ఈయన ప్లాటూన్ కమాండర్ ఫస్ట్ కంపెనీ. తర్వాత కమ్లు అలియాస్ కమలేష్, ఈజ్ అగైన్ ఫస్ట్ కంపెనీ సెకండ్ ప్లాటూన్ A section commander. Malla alias Mallalu is a first company third platoon B section commander, and Deve alias Deve, Kistaram area headquarter company. So వీళ్ళు జనరలీ ఈ హిడ్మాకి గన్మెన్ గా వీళ్ళు పని చేస్తున్నారా ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి బిలాంగ్ చేస్తారు. 1.5 months నుంచి మన కంటిన్యూస్ గా ఇన్పుట్స్ వస్తున్నాయి దట్ ఛత్తీస్గఢ్ లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్ గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, కొంతమంది అడవిలో కంటిన్యూస్ గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ASR పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడ్మల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st Battalion కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇదే సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో
లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మొట్టమొదటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, pistol 1, revolver 1, single bore weapon 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, అలాగా tape 1, kit bag 7, కెమెరా ఫ్లాష్ 1, కటింగ్ బ్లేడ్ 1, ఫ్యూజ్ వైర్ 25 మీటర్స్. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్